హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చరికి అప్కమింగ్ మొబైల్స్ ఇన్ మేలో రాబోయే మొబైల్స్ ఉంది మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో వచ్చరికి మార్చ్లో కూడా మనకి చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యి, సో మార్చ్ మంత్ మనకి ఎండ్ అయిపోతుంది ఈ రోజుతో అయితే. సో మనకి రేపటి నుంచి అయితే మే స్టార్ట్ అవుతుంది. మేలో కూడా చాలా మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. మనకి ఏ విధంగా అయితే పోయిన నెలలో లాంచ్ అయ్యాయో ఈ నెలలో కూడా మనకి చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. దాదాపు ఒక 10 మొబైల్స్ దాకా అయితే లాంచ్ అవబోతున్నాయి. ఇవన్నీ కొన్ని కన్ఫర్మ్ అయ్యాయి, కొన్ని ఏమో కన్ఫర్మ్ అవ్వలేదు. యాజ్ పర్ రూమర్స్ అయితే కొన్ని ఫోన్స్ అయితే చాలా మంచి స్పెక్స్ తో అయితే వస్తున్నాయి అనమాట. సో అవి లాంచ్ అయిన తర్వాత చూడాలి ఏ ప్రైస్ లో వస్తాయి, ఎంత వాల్యూ ఫర్ మనీ అవుతాయని చెప్పేసి మనం ఆ ఫోన్ చూసాక చూడాలి. సో ఫస్ట్ అయితే మనం ఆ లిస్ట్ లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఎందుకంటే మేము ఒక వీడియో తీసుకొస్తున్నామంటే దీని వెనుక చాలా కష్టం అయితే ఉంటుంది మాది. సో దాన్ని మీరు గుర్తించి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కంటిన్యూ చేయండి. సో మనం బడ్జెట్ లో 10,000 రూపీస్ లోపు చూసుకుంటే మనకి మోటో E14 అయితే లాంచ్ అవబోతుంది. ఇది వచ్చరికి యూని SoC 606 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇందులో మనకి 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మీకు 90 Hz సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే ఫ్రంట్ మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీని స్పెక్స్ వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ఫోన్ మీకు 10,000 రూపీస్ లోపే వస్తుంది. మాకు తెలిసి ఒక 7,000 అయితే ఉండొచ్చు ప్రైస్ అనేది. సో బేసిక్ క్యాండిడేట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది అయితే మోటో నుంచి. సో ఈ ఫోన్ వచ్చరికి మిడ్ మేలో అయితే మనకి ఇండియాలో లాంచ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చరికి అండర్ 20,000 రూపీస్ లో అయితే మనకి iQOO Z9X అయితే రాబోతుంది. ఇంతకుముందు మనకి వివో T1X అలాగే ఇట్లా ఉన్నాయి కదా. సో అలాగే మనకి iQOO Z9X అయితే రాబోతుంది. ఇది మీకు స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. అలాగే 6.67 ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే అందులో ఉండబోతుంది. ఇది మీకు 120 Hz సపోర్ట్ చేస్తుంది. మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 44 వాట్స్ ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ డ్యూల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ వచ్చాక మనకి మే ఫస్ట్ వీక్ లో అయితే లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇండియాలో. అండ్ సామ్సంగ్ నుంచి కూడా ఒక ఫోన్ రాబోతుంది, సామ్సంగ్ M35 అలాగే F35 అని చెప్పేసి. పేర్లు మారినా కానీ ఫోన్ అయితే ఒకటే ఉంటుంది సామ్సంగ్. ఇది మీకు వాళ్ళ ఓన్ ప్రాసెసర్ Exynos 1380 ప్రాసెసర్ రాబోతుంది. ఇది మీకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఫోన్ 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ సపోర్ట్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ ఫోన్ అనేది. అండ్ ఈ ఫోన్ కూడా మనకి మే మిడ్ లో అయితే లాంచ్ అవబోతుంది. అదే అండర్ 20,000 రూపీస్ లో మనకి ఒక కిల్లర్ ఫోన్ అయితే రాబోతుంది. అది కూడా ఇన్ఫినిక్స్ అయితే రాబోతుంది. ఇన్ఫినిక్స్ GT10 Pro ఏదైతే ఉందో దాని సక్సెసర్ మీకు GT20 Pro అయితే రాబోతుంది అనమాట. ఇది మీకు MediaTek Dimensity 8200 అల్టిమేట్ ప్రాసెసర్ రాబోతుంది. ఇది మీకు 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 144 Hz AMOLED డిస్ప్లే తో వస్తుంది. అలాగే ఇందులో మీకు బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ సపోర్ట్ అయితే మీకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకి మిడ్ మేలో అయితే లాంచ్ అవబోతుంది. ఒకవేళ రూమర్స్ ప్రకారం ఈ స్పెక్స్ తో నిజంగా ఈ ఫోన్ లాంచ్ అయితే అండర్ 20,000 రూపీస్ లో ఒక కిల్లర్ ఫోన్ అయితే అవుతుంది. GT10 Pro మనకి చాలా మంచి ఫోన్ ఆ ప్రైస్ కి. కాకపోతే అందులో కొన్ని హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో వాటిని వీళ్ళన్నీ రిజాల్వ్ చేసుకొని మళ్ళీ GT20 Pro లో మనకి మంచి స్పెక్స్ తో పాటు మంచి అగ్రెసివ్ ప్రైస్ లో తీసుకొస్తే ఇది ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది అనమాట ఆ ప్రైస్ కి. అండ్ నెక్స్ట్ వచ్చరికి అండర్ 30,000 రూపీస్ లో అయితే మనకి వివో V30e అయితే రాబోతుంది. మీకు సెకండ్ మే అయితే లాంచ్ అవుతుంది మన ఇండియాలో అయితే. మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే 15,000 రూపాయల లోపు స్నాప్డ్రాగన్ 6 Gen 1 తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్ మీకు ఇంచుమించు ప్రైస్ అనేది 30,000 దాకా అయితే వెళ్తుంది. ఇందులో కూడా మీకు స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఇస్తున్నారు. అది నాకైతే అర్థం కావట్లేదు అసలు వివో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది. కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ ఫోన్ తీసుకోవచ్చు, కానీ ఎంతైనా 30,000 రూపీస్ కి స్నాప్డ్రాగన్ 6 Gen 1 అంటే చాలా ఎక్కువ అనేది నా ఒపీనియన్ అనమాట. సో మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఫోన్ స్పెక్స్ చూసుకుంటే 6.78 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. మీకు ఇందులో ఔరా ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ తీసుకొచ్చి వీళ్ళు ప్రైస్ అనేది 30,000 దాకా తీసుకెళ్తారు. అందులో ఉన్న స్పెక్స్ ఏంటంటే మనకి చాలా తక్కువ అయితే ఉంటాయి. ఇవి ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్స్ అనమాట మోస్ట్లీ. సో ఇవి మీకు ఆఫ్లైన్ ఎక్కువ సేల్స్ అవుతాయి కాబట్టి స్పెక్స్ కి ప్రైస్ కి సంబంధం ఉండదు. బయట తీసుకునే వాళ్ళకి ఆ స్పెక్స్ ఏంటి ఇంటర్నల్ గా అనేది వాళ్ళకి సంబంధం లేదు. ప్రైస్ కి ఫోన్ డిజైన్ నచ్చిందా, కెమెరాస్ బాగున్నాయి తీసేసుకుంటారు అంతే అనమాట. అదే వీళ్ళకి మెయిన్ సెల్లింగ్ పాయింట్ అనమాట ఆఫ్లైన్ లో వివో వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F55 ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. ఇది కూడా మీకు 30,000 రూపాయల లోపే వస్తుంది. మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. ఫోన్ లో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అది కూడా మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. సో ఏదైతే సామ్సంగ్ M55 ఉందో సేమ్ అదే ఫోన్ రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు. కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి అనమాట ఇంటర్నల్ గా అయితే. సో అదే స్పెక్స్ ని మోస్ట్లీ తీసుకొని వస్తారు. ఈ ఫోన్ మీకు అండర్ 30,000 రూపీస్ లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది సామ్సంగ్ నుంచి. అండ్ రూమర్స్ ప్రకారం మోటో నుంచి ఇంకో ఫోన్ అయితే రాబోతుంది. మోటో Edge 50 Neo ఆర్ Edge 50 Fusion అని చెప్పేసి. ఇందులో మనకి ఏదైతే అండర్ 25,000 రూపీస్ లో మనకి Edge 40 Neo ఉందో సేమ్ అలానే ఈ ఫోన్ కూడా రాబోతుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 Hz కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇది మీకు IP68 సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పొచ్చు ఈ ఫోన్ లో అయితే. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంది. 68 వాట్
ఫాస్ట్ అండ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ లో మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫోన్ మనకి సెకండ్ వీక్ ఆఫ్ మే లో అయితే లాంచ్ అవబోతుంది. యాజ్ పర్ రూమర్స్ అయితే స్పెక్స్ అయితే ఎలా ఉంటాయి. సో ఒకవేళ లాంచ్ అయితే అండర్ 30,000 రూపీస్ లో ఇది ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది అనమాట. మోటో సెగ్మెంట్ వచ్చేసరికి అండర్ 40,000 రూపీస్ లో అయితే పిక్సెల్ నుంచి పిక్సెల్ లో ఒక ఫోన్ అయితే రాబోతుంది. పిక్సెల్ లో మనకి పిక్సెల్ 6a 7a ఉంది, అలాగే మనకి 8a కూడా రాబోతుంది 8 సిరీస్ లో అయితే. ఇది మీకు ఇంచుమించు 40,000 అయితే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఓవర్ స్పెక్స్ కి ప్రైస్ అనేది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. స్పెక్స్ ఎలా ఉంటే ప్రైస్ ఎలా ఉంటుంది. ఇందులో మీకు జీటీ ప్రాసెసర్ అయితే ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ మీకు 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. వీళ్ళు కొంచెం కెమెరాస్ ఎక్కువ హైయెస్ట్ క్వాలిటీగా తీసుకొస్తారు ఈ ఫోన్స్ అనేవి. కాకపోతే 6a 7a లేదంటే మీకు బ్యాటరీ బ్యాకప్ చాలా తక్కువ ఉంటుంది. 8a లో కూడా మీకు సేమ్ అదే ఉంటుంది. సో 8 సిరీస్ లో పిక్సెల్ సిరీస్ లో ఏంటంటే మనకి మెయిన్ డ్రాబ్యాక్ వచ్చరికి టెన్సర్ ప్రాసెసర్ అలాగే బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 7a లో కావచ్చు, 6a లో కావచ్చు, అలాగే 8 సిరీస్ లో కూడా. ఈ ప్రో సిరీస్ లో మనకి చాలా బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, కానీ ఈ తక్కువ సిరీస్ లో ఏంటంటే మనకి బ్యాటరీ బ్యాకప్ అని అంతా బాగోదు. సో నెక్స్ట్ అండర్ 40,000 రూపీస్ లోపు మనకి OnePlus Nord 4 అయితే రాబోతుంది. ఈ ఫోన్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తాను. ఇందులో మీకు 6.67 నుంచి 1.5K ఓల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 120Hz సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో రాబోతుంది. అలాగే 5500 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే 100 వాట్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్ అనేది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. ఇందులో యూజ్ చేసిన సెన్సార్ వచ్చరికి సోనీ LVT600 సెన్సార్ యూజ్ చేశారు. ఇది ఒక మంచి సెన్సార్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఒకవేళ ఈ ఫోన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా ఆప్టిమైజ్ చేస్తారో చూడాలి. ఒకవేళ మంచిగా ఆప్టిమైజ్ చేస్తే ఆ ప్రాసెసర్ కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి అదొక మంచి ఫోన్ అయితే ఛాన్స్ అయితే ఉంది ఆ ప్రైస్ బ్రాకెట్ లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి కూడా ఒక ఫోన్ అయితే రాబోతుంది. రియల్మీ GT సిరీస్ లో ఒక ఫోన్ అయితే రాబోతుంది. ఇది ఎటువంటి పేరు అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. యాజ్ పర్ రూమర్స్ అయితే సేమ్ మనకి ఏదైతే OnePlus Nord 4 స్పెక్స్ ఉన్నాయో సేమ్ ఇంచుమించు స్పెక్స్ తో రాబోతుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది ఒకటే చేంజ్, మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కావచ్చు అన్ని సేమ్ అయితే ఉన్నాయి. 6.67 నుంచి ఫుల్ హెచ్డీ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది, 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 100 వాట్స్ ఫాస్ట్ సపోర్ట్ ఉంటుంది, సోనీ LVT600 సెన్సార్ తో వస్తుంది. సో ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు రియల్మీ సైడ్ నుంచి అయితే. కాకపోతే GT సిరీస్ లో రూమర్స్ ప్రకారం ఒక ఫోన్ అయితే రాబోతుంది మేలో. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చరికి మోస్ట్ అవైటెడ్ ఫోన్ అనమాట. సో ఎవరైతే పోకో యూజర్స్ కానీ ఎవరైనా మంచి గేమింగ్ ఫోన్ కోసం చూసేవాళ్ళు మోస్ట్ అవైటెడ్ ఫోన్ అని చెప్పొచ్చు F6 అనమాట. సో ఈ ఫోన్ మనకి పోకో F1 కి సక్సెస్ అని చెప్పొచ్చు. అండ్ F సిరీస్ లో మనకి ఏంటంటే మెయిన్లీ పర్ఫార్మెన్స్ పోకో ఫోన్స్ అనమాట చాలా బాగుంటాయి. అప్పట్లో పోకో F1 చాలా పెద్ద హిట్ అనమాట. దాని తర్వాత కొంచెం స్ట్రగుల్ అయింది పోకో మధ్యలో, కానీ ఇప్పుడు మనకి పోకో F6 అయితే రాబోతుంది. సో ఈ ఫోన్ లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ రాబోతుంది. ప్రెసెంట్ ఇప్పుడున్న ఆండ్రాయిడ్ మార్కెట్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 కి అలాగే 8 Gen 3 కి మధ్యలో దీని పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఒక బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ఆ ప్రాసెసర్ తో మనకి ఈ ఫోన్ అయితే వస్తుంది. అలాగే 6.78 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే తో వస్తుంది అనమాట. ఇది మీకు 12-bit డిస్ప్లే వస్తుంది. అలాగే LPDDR5X RAM తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్ తో అయితే వస్తుంది అనమాట. అలాగే ఇందులో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, మీకు సోనీ LVT సెన్సార్ ఉంది 600 సెన్సార్, సేమ్ అదే సెన్సార్ తో అయితే వస్తుంది. అలాగే 5500 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్ ఫాస్ట్ సపోర్ట్ అయితే ఫోన్ మీకు చూడడానికి అయితే ఉంటుంది. సో ఇదన్నమాట దీని స్పెక్స్ అయితే పోకో F6 గురించి అయితే. ఒకవేళ ఈ ఫోన్ మీకు తక్కువ ప్రైస్ లో అగ్రెసివ్ గా తీసుకొని వస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ కిల్లర్ ఫోన్ అయితే అవుతుంది అనమాట గేమింగ్ కోసం అయితే మాత్రం. సో మీరైతే ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే పోకో F6 అలాగే Nord 4 గురించి అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. అలాగే 20,000 రూపీస్ లోపు ఇన్ఫినిక్స్ ఫోన్ కూడా మంచిగా ప్రైస్ లో తీసుకొస్తే అగ్రెసివ్ గా అదొక మంచి ఫోన్ అవుతుంది అక్కడైతే. సో నేనైతే ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి జెన్యూన్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దిస్ ఆర్ సైనింగ్ ఆఫ్ అండ్ జై హింద్.